అమెరికా అధ్యక్షుడికి పరిస్థితి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కొత్త పిచ్చోడికి పొద్దెరగదు అన్నట్టుగా ఉంటుంది. అంటే కొత్తగా పిచ్చొస్తే ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో తెలియని విధంగా ఉంటాయి ట్రంప్ వ్యవహారాలన్నీ కూడా. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయాలు తీసుకుంటాడు కదా. ఏకంగా న్యాయ వ్యవస్థతో పూర్తి స్థాయిలో పోరాటానికి దిగాడు. గతంలో ఆయన విధించిన టారిఫ్లను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అక్రమంగా తేల్చిన కొన్ని గంటల్లోనే ఎవ్వరు ఊహించని విధంగా మరొక పెద్ద ప్లాన్, నిజం చెప్పాలంటే సంచలన నిర్ణయం తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. కొత్తగా 10% అదనపు టారిఫ్ను విధించాడు. ఒక పక్కన అమెరికా సుప్రీంకోర్టు ఇది తప్పయ్యా, అసలు దేశ అధ్యక్షుడికి టారిఫ్లు వేసే అధికారమే లేదు అంటే దీనికి సంబంధించి నువ్వు వేస్తే వేసుకో, నేను నా టారిఫ్లు వేసుకుంటానని చెప్పాడు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో అప్పటికప్పుడు సంతకం కూడా చేసి పడేశాడు. అసలు నిజం చెప్పాలి అంటే చాలా దరిద్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దాదాపుగా తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పాడు. కొత్తగా ప్రకటించిన 10% ఈ అదనపు టారిఫ్ అన్ని దేశాలకు వర్తిస్తుంది. భారత్ సహా ఏ ఒక్క దేశం కూడా దీనికి మినహాయింపు కాదు. దీన్ని గ్లోబల్ టారిఫ్గా అభివర్ణించాడు ఆయన. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల దిగుమతులపైన దీన్ని వర్తింపజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అన్ని దేశాలపై 10% గ్లోబల్ టారిఫ్ విధించడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశానని, ఇందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఈ టారిఫ్ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రస్తుతం ఇది ప్రభావితం చేయదని, అది న్యాయమైన ఒప్పందం అని అభివర్ణించాడు. తాము భారత్కు టారిఫ్ కట్టట్లేదని, అందుకే ఫ్లిప్ చేశామని పేర్కొన్నాడు. ఈ 10% అదనపు టారిఫ్ నుంచి భారత్కు మినహాయింపిస్తూ కొత్త ఉత్తర్వులు వెలువడాల్సి ఉంటుంది. అప్పటి వరకు టారిఫ్ భారం భారత్ పైన పడుతుందని వైట్ హౌస్ అధికారి చెప్పడం జరిగింది. 10% గ్లోబల్ టారిఫ్ భారత్కు వర్తిస్తుందని, మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడేంత వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టమైంది. అన్ని అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా ప్రస్తుత ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందే అంటూ ఆయన చెప్పడమూ జరిగింది. ఇంకా ఇంతకు మించి ఏముంటుంది? ఇక కోర్టులోని కొందరు సభ్యుల పట్ల తాను సిగ్గుపడుతున్నానని కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే టారిఫ్ పెంచుతాను తప్ప రద్దు చేయనని చెప్పడంతో ఇక టోటల్గా అమెరికా షాక్ అయిపోతుంది.